ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దైవ వాక్య ధ్యానంలోకి వెళదాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుడా, గొప్ప దేవా, కనికరముల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మా జీవితాలతో మీరు మాట్లాడమని, మమ్మల్ని బ్రతికించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్టి సమయంలో దేవుని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం వెళ్దాము. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క సమయంలో మరి సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా అని చెప్పి యోబు యొక్క సహనాన్ని మరి ఇక్కడ యాకోబు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరి యోబు యొక్క సహనాన్ని ఎందుకు తెలియజేస్తా ఉన్నాడు అంటే, యోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఆ యోబు గారిని మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 13 నుంచి 19 వరకు చూస్తే తన జీవితంలో మరి దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న ఒక ఛాలెంజ్ లో మరి యోబు యొక్క జీవితము ఉన్నది. ఆ యోబు యొక్క జీవితాన్ని మరి దేవుడు ఒక ఛాలెంజ్గా, మరి యోబు నా కోసమే, నా కొరకు జీవిస్తున్నాడు భూమి మీద, అతని వంటి వారు ఎవరు లేరని సాతానుకు చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రియులారా, సాతాను ఏమంటా ఉన్నాడంటే, యోబు ఊరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నీవు అతని చుట్టూ కంచె వేసింది కాబట్టి అతను నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఒకసారి నువ్వు ఆ కంచెను తీసివేసిన అతను నిన్ను దూషించును అని యెహోవా దేవునికి చెప్పినప్పుడు, అలాగే కానిమో అతడు నీ వశంలో ఉన్నాడు అన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, తన ఎద్దులను, ఒంటెలను, మరి గొర్రెలన్నిటినీ చంపివేస్తాడు. తర్వాత ఆ దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను, పనివారిని తగులబెట్టి కాల్చివేసినని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తర్వాత ప్రియులారా, తన కుమారులు భోజనం చేయుచుండగా మరి సుడిగాలి వచ్చి ఇంటి నలుమూల కొట్టగా వారి మీద పడి వారిని చనిపోయాను అని మరి అక్కడున్న వారు యోబు గారికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇదంతా యోబు యొక్క జీవితంలో మరి యోబుకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరుగుతుందో మరి ఇలాంటి జరుగుతాయని యోబుకు కూడా తెలియదు. సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న ఈ ఛాలెంజ్లో మరి యోబు మరి ఏంటంటే యోబు యొక్క జీవితంను ముడిపడి ఉన్నది. పిల్లారా, మరి అలాంటి సందర్భంలో మనం ఉన్నట్లయితే మనం ఏం చేయగలుగుతాం? ఈ లోకంలో మనం గమనించినట్లయితే మన మీద ఎవరన్నా ఒక చిన్న మాట అన్నప్పుడు మనము ఓర్చుకోలేము, కానిరాట మాట అన్నప్పుడు మనం తట్టుకోలేము, మన లోపల సహనం ఉండదు, తిరిగి మనము వాళ్ళని మాటకు మాట అంటూ ఉంటాం. ఎవరైనా తెలియకుండా మనకు తగిలినప్పుడు కానీ, ఇంకేదైనా జరిగినప్పుడు కానీ మనము వారిని కోపపడతా ఉంటాం, తిడుతూ ఉంటాం, ఏదో ఒకటి క్షణంలో మరి ఆవేశపడతా ఉంటాం ప్రియులారా. కానీ యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు దేవుని యందు భయభక్తులు గలవాడును, న్యాయవంతుడును, యథార్థవంతుడునై ఉన్నాడు. ప్రియులారా, మరి గమనించినట్లయితే మరి 20-21 వచనములు ఇదంతా జరుగుతూ ఉంటే యోబు యొక్క రెస్పాన్స్ ఎలా ఉన్నదంటే, నేల మీద సాష్టాంగపడి నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా వెళ్ళేదనని మరి యోబు గారు పలుకుతా ఉన్నారు. ప్రియులారా, మరి మన జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? యోబులాగా మనము అనగలుగుతామా మన నోటితోని?
యోబును చూసిన వాళ్ళు, ఆ ఊజు దేశస్తులు యోబును చూసిన వాళ్ళు, ఇతడు ఏం పాపం చేశాడో, ఇతని కుటుంబం అంతా చచ్చిపోయింది, ఇతనికి ఉన్న ఆస్తి అంతా కాలిపోయింది, ఇతడు దరిద్రుడాయనని అతన్ని ఎన్ని మాటలు అన్నారో పిల్లరా. కానీ యోబు మాత్రము తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేల మీద సాష్టాంగపడి ఏమంటా ఉన్నాడు, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరినే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళేదను, యెహోవా నాకు ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అని మరి యోబు పలుకుతా ఉన్నాడు. ఈ లోకంలో ప్రియులారా, మరి మనకి ఇలాంటి శోధన కలిగితే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటిది? యోబులాగా పలికినట్టు మనం పలుకుతామా? యోబులాగా సహనంగా మనము జీవిస్తామా? ఉద్యోగమైనా, డబ్బైనా, హోదైనా, కారైనా, పిల్లలైనా, ఏదైనా కానీ మన జీవితంలో దేవుడిచ్చినవే. అవి దేవుడిచ్చినవే అని మనము గమనించుకోవాలి. మన సొంతంగా మనం ఏమీ సంపాదించినా కాదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానే, ఆ ఆశీర్వాదంతోనే మనము అన్నీ కొనుక్కుంటున్నాం, అన్నిటిని మనము అనుభవిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటా ఉన్నది వాక్యము? సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగిన ఏది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆ భూమి మీద ఉన్న ప్రతిదీ ఆయన మూలంగానే కలిగింది, ఆయన ద్వారానే కలిగింది. వీళ్ళారా, మరి ఆ యొక్క పరిస్థితిలో యోబు ఎంత గుండె బద్దలైందో. తన కుమారులు చనిపోయినప్పుడు, తన ఒంటెలు, గొర్రెలు, మరి తన ఆస్తి అంతా కాలిపోయినప్పుడు ప్రియులారా మరి ఎంత వేదనకు గురయ్యాడో గమనించండి ప్రియులారా. మళ్ళీ 2వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, నడినెత్తు నుంచి అరికాలు వరకు కురుపులతో మొత్తెను అంట. కురుపులతో మొత్తినప్పుడు అతడు బూడిదలో కూర్చొని ఏం చేస్తా ఉన్నాడంటే, పెంకులతోని తన శరీరం అంతటిని గోక్కుంటా ఉన్నాడు. అబ్బా, ఎంత దారుణమైన పరిస్థితి! యోబు లాంటి ఆ సహనము ప్రవంతైన మనలాంటి విశ్వాసి జీవితాలలో ఉన్నట్లయితే, కుటుంబాలలో కానీ మరి సంఘాలలో కానీ ఎలాంటి సమస్యలు రావు ప్రియులారా. కుటుంబాలలో అనేక మంది జీవితాలలో సహనము లేక, ఓపిక లేక మరి గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. మరి గమనించినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య, యోబు యొక్క భార్య వచ్చి అంటావు, నువ్వు యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అతని భార్య అంటా ఉన్నది. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మరి వేదన తన కుటుంబంలో, తన జీవితంలో జరిగింది. ప్రియులారా, మనము కొన్నిసార్లు మన జీవితంలో ఆర్థికంగా కానీ మరి అనారోగ్యంగా కానీ మనము బారిన పడినప్పుడు, ఆర్థికంగా అనారోగ్యంగా రోగాల బారిన పడినప్పుడు మనం ఎంతగానో చింతిస్తూ ఉంటాం. ఎప్పుడు నేను కోలుకుంటానో, ఎప్పుడు నేను బాగుపడతానో అని మనము బాధపడతా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు సర్వస్వమును కోల్పోయినాడు ప్రియులారా. ఆ భార్య కూడా తనను దూషించి వెళ్ళిపోయింది, కానీ యోబు మాత్రము తన యొక్క యథార్థతను వదిలిపెట్టలేదు. అయితే యోబు నోటితోను ఏ పాపము చేయలేదని వాక్యం సెలవిస్తా ఉన్నది. యోబు గారు మరి దేవుడు నా జీవితం ఇట్లా జరిగించాడు, ఇట్లా చేశాడని నోటితోని ఏ పాపం చేయలేదు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఎలాంటి సహనం, ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇరుకులు వచ్చినా కానీ కొంచెం ఓపిక పట్టి సహనముతోని మనం దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. వాక్యంలోకి వెళ్ళినట్లయితే కీర్తనకారుడు 55:22లో వాక్యం సెలవిస్తున్నది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని ఆయన
ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్య కానీ, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కానీ నువ్వేం చేయాలంటే యెహోవా మీద నీ భారము మోపుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనుషుల వైపు కాదు మనం చూసేది, దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, నీ భారం ఎప్పుడైతే ఆయన మీద వేస్తావో, యోబు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందినట్లుగా నీవు మరలా పొందుతావు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో యాకోబు పలికినట్లుగా సహనము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా మరి ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ వాక్యం మన ఆత్మీయ జీవితాలకు మేలు కలగజేయునుగాక. ఆమెన్.